మన భారత రాజ్యాంగం మహోన్నతమైనది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగ నిర్మాత. స్ఫూర్తిగా రాజ్యాంగ ప్రావేశిక ఆమోద దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టరేట్ నందు ఘనంగా నిర్వహణ. రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి. రాజ్యాంగ మార్గదర్శకాలు మేరకు అధికారులు అందరూ బాధ్యతగా పేద ప్రజలకు తమ సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి. ప్రపంచంలోకెల్లా అత్యున్నత రాజ్యాంగం మన భారత రాజ్యాంగమని, భారత రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, సదరు మార్గదర్శకాల మేరకు అధికారులు అందరూ బాధ్యతగా రాజ్యాంగ స్ఫూర్తిగా పేద ప్రజలకు తమ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు భారత రాజ్యాంగ ప్రావేశిక ఆమోద దినం సందర్భంగా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో భారత రాజ్యాంగ ప్రావేశిక ఆమోద దినాన్ని ఘనంగా నిర్వహించాలని సూచనల మేరకు కలెక్టర్ జేసీ శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, జిల్లా అధికారులు తదితరులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన భారత రాజ్యాంగం ఎంతో గొప్ప ఆదర్శవంతమైన రాజ్యాంగమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావులు బిఆర్ అంబేద్కర్ చిరకాలం మన ప్రజలందరి మధ్యలో ఉన్నారని అన్నారు. పలుమార్లు మేధో మథనం అనంతరం రాజ్యాంగం రూపొందించిందని అన్నారు. జేసీ మాట్లాడుతూ రాజ్యాంగ ప్రావేశిక ఆమోదం పొందిన నేటి రోజున ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రజాసేవలో భారత రాజ్యాంగ స్ఫూర్తి అమలుకు అన్ని స్థాయిల్లో అధికారులు పనిచేయాలని, మన దైనందిన జీవితంలో రాజ్యాంగ స్ఫూర్తితో జీవించాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ రాజ్యాంగ ప్రావేశిక దినాన్ని మన జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Presence of all the representatives and honorable MPs కూడా ప్రియాంలో చదివిదాక కాన్స్టిట్యూషన్ యొక్క గొప్పతనాన్ని అందరికి కూడా తెలియజేయపరుస్తున్నాం. ఏంటంటే కొత్త జనరేషన్ వీళ్ళందరికీ కూడా ఇట్ ఈస్ జస్ట్ ఏ మియర్ ఏదో హిస్టరీ టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ కిందనే అయిపోకూడదు అనేది కూడా ముఖ్య ఉద్దేశం. అప్పుడు ఫోర్ ఫాదర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళంతా కష్టపడి ఇందులో ఎవ్రీ వర్డ్, ప్రియాంబల్లో ఉన్న ఎవ్రీ వర్డ్ చాలా డిస్కషన్స్తో పెట్టింది. కొన్ని 1950లో కొన్ని వచ్చాయి. సబ్సిక్వెంట్గా సోషలిస్ట్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, సోషలిస్ట్ అనే వర్డ్ సబ్సిక్వెంట్గా యాడ్ చేశారు. తర్వాత కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇన్ దిస్ ప్రియాంబల్ ఈజ్ వెరీ critical, very relevant in today's day-to-day, not only administration, in everything. So, మనం కూడా ఇది ఏదైతే ప్లెడ్జ్ చేస్తున్నామో జస్ట్ ఒక మియర్ ప్లెడ్జ్ అని కాకుండా వీ షుడ్ స్ట్రైవ్ టు అచీవ్. ఇవన్నీ కూడా వీలైనంత వరకు మనం పనిచేసేటప్పుడు ఇవన్నీ కూడా అచీవ్ చేయటంలో, ఈ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయటంలో మనం ముందుంటాం. మనం ఏ పని చేసినా కూడా మహాత్మా గాంధీ గారు చాలా ఫేమస్, చాలా తెలిసే ఉంటుంది. ఏదైనా డౌట్ ఉన్నప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు నిజంగానే చెయ్యాలా వద్దా అన్నప్పుడు జస్ట్ ఆయన ఏమన్నారంటే, జస్ట్ థింక్ ఫర్ వెదర్ వాట్ ఎవర్ డెసిషన్ యూఆర్ గోయింగ్ టు టేక్ విల్ ఇట్ ఎఫెక్ట్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల ఎవరికైనా పూరెస్ట్ ఆఫ్ ద పూర్లో ఉపయోగపడుతుందా అంటే యూ గో హెడ్. ప్రవేశిక భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో స్వేచ్ఛను అంతస్తులోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ
సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకముగా తీర్మానించుకొని 26 నవంబర్ 1949న మన రాజ్యాంగ పరిషత్తును పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. జై హింద్.